కేంద్ర మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని టీపీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. బండి సంజయ్ కొడుకు భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం వృధా ప్రయాస అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ తన కొడుకును సమర్థించుకోవడం సరికాదన్నారు. మహిళల భద్రతే బాధ్యతగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పుకొచ్చారు. ఈ రాజకీయ నాయకులు బీజేపీ నాయకులు బేటీ బచావో బేటీ పడావో ఈ నినాదం అనేది ఓన్లీ వాళ్ళ ప్రచారం కోసమే తప్ప మహిళలను రక్షించాలని కానీ మహిళలను గౌరవం ఇవ్వాలని కానీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏది కూడా కాదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ బీజేపీ పాలిత ప్రాంతాలలో రాష్ట్రాలలో జరుగుతున్న అన్యాయాల గురించి అక్రమాల గురించి దాదాపుగా 45 మంది ఎమ్మెల్యేలు ఇలాంటి సంఘటనలు చేసి కూడా ఆ ప్రభుత్వంలో కొనసాగడం జరుగుతుంది. పెరోల్స్ ఇవ్వడం, వాళ్ళకి క్షమాభిక్షలు పెట్టడం, వాళ్ళని కాపాడడం, వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని తిరగడం మోడీ గారికి అలవాటైపోయింది. ఇవాళ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలను కాపాడాల్సిన బాధ్యత నాకుంది. మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతో ఉన్న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇవాళ ఒక కేంద్ర మంత్రి మరి ఆయన మంత్రిగా ఉండి ఆయన కొడుకు చేస్తున్న అరాచకాలను చూస్తుంటే ఈయనను వెంటనే బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కొడుకు కూడా ఒక మాట చెప్తున్నాడు, 40-50 వేల రూపాయలు ఆమెకి ఇవ్వడం జరిగిందని. ఎందుకు ఇచ్చావయ్యా నువ్వు అని అడుగుతున్నాం మేము. నువ్వేం అన్యాయం చేయలేదు, నువ్వేం చేయలేదు, మరి ఆమెకు ఎందుకు ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా చూస్తుంటే తప్పకుండా ఆయనను కూడా భగీరథను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారు ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారో ఆ మాటలన్నీ బూటకపు మాటలని మనకు చెప్పడం తెలియజేస్తున్నాయి. ఇవాళ మేము ఆయనను ఒకటే కోరుతున్నాం, నీకేమైనా కూడా కొంచెమైనా కూడా మహిళల మీద గౌరవం ఉంటే వెంటనే కూడా ఆయనను బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది సంజయ్ని. అలాగే ఆయన కొడుకును అరెస్ట్ చేయాల్సిన